దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపడానికి భార్య ప్రయత్నించింది. గత కొంతకాలంగా రామ్దాస్కు ఆయన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భర్తను కడతేర్చాలని అనుకుంది. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేసింది. అందులో భాగంగానే బౌరంపేటలో భర్తకు మద్యం తాగించింది. అనంతరం బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. మా అన్న ఇక్కడ లేని సమయంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేడు. అప్పుడు ఈ గోపి అనే వ్యక్తితోనే చాలా సార్లు కూడా మాట్లాడింది కూడా నేను చూశాను. అంటే కొన్నిసార్లు నేను ఇక్కడనే ఉంటున్నాను లోకల్లో కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి అట్లా చాలా సార్లు చూశాను. మధ్యలో ఎక్కడనో దగ్గర మాట్లాడుకోవడం, ఎక్కడనో దగ్గర ఇట్లా కలిసి నిలబడడం చాలా సార్లు చూశాను. ఇది అందుకే గోపితోనే కలిసి ప్లాన్ చేయించింది. అట్లా చేయడానికి ప్లానింగ్. ఎందుకంటే గోపి అనే వ్యక్తితో నమ్మి వస్తాడు కాబట్టి లైట్ పరిచయం అయితే ఉంది కదా అప్పటి నుంచి. అంటే మా అన్నకు కూడా నాకు కూడా అప్పుడు మున్సిపాలిటీ నుంచి వాడు మున్సిపాలిటీలో పనిచేస్తాడు, నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లో. అప్పటి నుంచి ఏంటంటే వీతంతో వెళ్తే ఏమవుతుందని అనుమానం రాకుండా ఉంటుందని ఆల్రెడీ లోపల ఒక 2-3 ఉన్నారేమో నాకు తెలియదు. ఇప్పుడు గోపి అనే వ్యక్తికి లాగుతన్నీ తెలుసు కదా, ఎవరెవరు పోయినరు, ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయించిండ్రు. అసలు రామ్దాస్కి గోపికి ఇలాంటి సంబంధమే లేదు. గోపి ఇన్వాల్వ్ చేసి బీర్ తీసుకోకపోవడం, తాపించడం, కొట్టడం కూడా అన్ని తెలుసు కదా సార్ లాగితే. పిఎస్ వాళ్ళకి సార్ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న టైంలో ఇది చాలా సింపుల్ అయిపోతుంది. ఒక భార్య ఇట్లా చంపేయడం, ఇది చేయడం. దీని మీద మా డిమాండ్ ఒక్కటే, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, వాళ్ళకి కంపల్సరీ జైలుకి పంపాలి. గతంలో మా అన్న ఇక్కడ లేని సమయంలో గత 2-3 సంవత్సరాలు